చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్వేస్ అలా మీ లైఫ్ లో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? జబర్దస్త్ 2013 ఫిబ్రవరి 7 దాకా నేను అసలు ఎవరికీ తెలియదు. అబ్బాయి డిక్షన్ బాగుంది. పేరేంటి? సుధీర్. బాగుంది. ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. దట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. మరి వదిలేశారు? అది కూడా నేను మళ్ళీ వాళ్ళ యాజమాన్యానికి చెప్పి నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను, ఏమండి ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ అంటే టు వర్క్. ఇంకా విజువల్స్ పండగ పార్టీ చేసుకుంటారేమో సుధీర్ గారు ఈ వర్డ్ విన్న తర్వాత. అందరికీ తెలియదు. ఎక్కడ ఏ ఛానల్ వదిలేరండి? జీ తెలుగుని వదిలేరా? మా టీవీని వదిలేరా? నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అన్ని ఇంపార్టెంటే అంటారు. ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ కోరుకుంటుంది కదా, మన మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి సుధీర్ గారు? ఏం సాధించాలి? ఎంటర్టైన్ ఆడియన్స్. ఏ మనిషి అంత గొప్పోడు అవరండి. ఇంత కష్టపడి వచ్చి చేశారు కాబట్టి ఇంత గొప్పోడయ్యారు. ఫ్యాన్స్ అందరూ బయటకు మిమ్మల్ని కలిసేటప్పుడు కానీ జనాలందరూ కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బాగా చేస్తారు. ఎన్ని అడిగావు? 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మేబీ రష్మి గారి గురించి, నా గురించి అడిగేవారు. ఏం అడిగేవారు ఇద్దరు? ఏమంటే నిజమేనా అండి అని చెప్పి అడిగారు అనమాట. అది చెప్పిన తర్వాత కూడా డీ లేకపోయినా, జబర్దస్త్ ఇప్పుడు లేకపోయినా, కొంచెం గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ వదలట్లేదు మీ ఇద్దరిని. దే ఆర్ స్టిల్ లైక్ ఐ మీన్ మేకింగ్ దట్ కెమిస్ట్రీ అలైవ్. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు? చేసుకోకూడదు అనుకున్నోడికి ఎలాంటి క్వాలిటీస్? సుధీర్ గారు ఎంతమంది హార్ట్స్ బ్రేక్ చేస్తున్నారు తెలుసా మీరు? అదేంటండి పెళ్లి చేసుకోనంటారేంటి? కార్ అండి కొనుక్కోవడానికి ఎంత మైలేజెస్ ఉంది, లేకపోతే పవర్ స్టీరింగ్ ఉందా లేదా అన్ని చూసుకోవడానికి. ఏమో అమ్మాయి ఇలా ఉందా? అదేనండి, కారు కొనుక్కోవాలనుకున్నోడికి అవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ బ్రేకప్? బ్రేకప్ గురించి ఏం చెప్తారు? ఇస్ ఎ ఛాన్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ గురించి? మా ఇన్స్పిరేషనే మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురు బేసికలీ నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నా ఏ చోటున్నా సుధీర్ మాత్రం అందరికీ పరిచయమే. సుధీర్ అంటే అందరికీ తెలుసు. దేవుడి దయంతే. హాయ్ సుధీర్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆల్వేస్. టర్నింగ్ పాయింట్ ఎంటైర్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఒక్కటే సిచ్యువేషన్ మనల్ని టర్న్ చేసేస్తుంది కదా, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా. అలా మీ లైఫ్ లో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? జబర్దస్త్ 2013 ఫిబ్రవరి 7 దాకా నేను అసలు ఎవరికీ తెలియదు. అంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్లో తప్ప బయట ప్రపంచానికి ఎవరికి సుధీర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనేది తెలియదు. ఫిబ్రవరి 2 షూటింగ్ అయింది, 7 టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడున్న ఒక 100 కోట్ల జనాభాలోని ఒకరికి ఇద్దరికి అరే ఇతను ఎవరో సుధీర్ అని ఎవరో చేస్తున్నాడు అని ఏమన్నా తెలిసి ఉండొచ్చు ఒకరికి ఇద్దరికి. ఆ తెలిసేలాగా ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. సో దానివల్ల దట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. మరి వదిలేశారు? వదిలేదండి, నేను వాజ్ ఆన్ బ్రేక్. చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్. కానీ అది కూడా నేను మళ్ళీ వాళ్ళ యాజమాన్యానికి చెప్పి నేను ఇలాగా ఏమంటే ఒక 6 months నేను ఇలాగేదో బ్రేక్ తీసుకుని, అంటే నాకేదో ఉన్న ఒక ఫినాన్షియల్ స్ట్రెస్ వల్ల. సో దే సెడ్ లైక్ ఐ మీన్ లేదు మీరు 6 months బ్రేక్ తీసుకొని వాళ్ళు అడిగామాట, ఏమన్నా నాకు ఇలా ఉందండి, ఈ ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది, సో మీరు ఏమన్నా చేయగలరా? లేదు అని చెప్పినట్టు 6 months బ్రేక్ తీసుకొని నన్ను తీర్చుకొని వచ్చేస్తాను అని చెప్పాను. నో ప్రాబ్లం. అప్పుడున్న పరిస్థితుల్లో
వాళ్ళు స్టూడియోస్ కట్టి లేకపోతే చాలా వాళ్ళకి లైక్ ఐ మీన్ బర్డెన్స్ ఉండొచ్చు. సో బ్రేక్ తీసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సరే ఒక 6 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఐ కమ్ బ్యాక్ అని చెప్పాను అన్నమాట. ఓకే అన్నారు. 6 months అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి చెప్పాను, ఏమండి ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్, అంటే టు వర్క్ అగైన్, లైక్ ఐ మీన్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ అగైన్, చెప్పండి ఏమన్నా ఉంటే చేస్తానని చెప్పాను. ఓకే అన్నారు, మాట్లాడుతున్నాం. సో ఇట్స్ ఆల్ ఇట్స్ నాట్ ఫ్యాన్స్ ఇంకా విజిల్స్ పండగ పార్టీ చేసుకుంటారేమో సుధీర్ గారు ఈ వర్డ్ విన్న తర్వాత. అంటే అందరికీ తెలియదు. అందరూ ఏంటంటే అంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోయాను లేకపోతే ఇంకో ఛానల్కి వెళ్ళిపోయాను ఇదే అనుకుంటున్నారు తప్ప they don't know the exact ఏ end ఛానల్ story. వదిలేరండి? జీ తెలుగు వదిలేరా? మా టీవీ వదిలేరా? See, it doesn't matter. అంటే ఛానల్ నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అన్నీ ఇంపార్టెంటే అంటమాట. సో నాకు ప్రతిదీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ఏ ఛానల్ అయితే ఉంది, ఏ ప్లాట్ఫామ్ అయితే ఉంది. అసలు సరే పిల్లలు ఆ సూపర్ సింగర్ సుధీర్ గారు మీ ఇన్నోసెంట్ వాళ్ళు మీ పైన వేసే జోక్స్ అది వేరే లెవెల్ అసలు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్. అంటే ఇప్పుడు దాకా ఒక్క సింగింగ్ షో కూడా చేయలేదు కాబట్టి సో ఆ సింగింగ్ షో ఐ ఎంజాయ్డ్ లాట్. అది కూడా పిల్లలతో కాబట్టి లైక్ ఐ మీన్ వెరీ 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 హ్యాపీ. సింగింగ్ షో చేసేసారు, అక్కడ పార్టీలు జీ తెలుగులో పార్టీ షోస్ చేసేసారు, అండ్ ఇక్కడ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా అమ్మయ్య ఇంకే మూవీస్ అంతే. ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ కోరుకుంటుంది కదా, మన మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి సుధీర్ గారు? ఇట్స్ ఆల్వేస్ ఏం అవ్వాలని ఉంది? ఇట్స్ ఆల్వేస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఇట్స్ ఆల్వేస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అండ్ మెగాస్టార్ గారు సూపర్ స్టార్ గారు ఇన్స్పిరేషన్ కాబట్టి ఎప్పటికన్నా వాళ్ళల్లో ఒక 0.1% సక్సెస్ అన్న అంటే ఆ రేంజ్ కన్నా వెళ్ళగలరు. 0.1 మనం అది వెళ్ళలేము, అది ఊహ కూడా అవ్వదు అది. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక 100% సాధిస్తే 0.1 మనం వస్తే చాలు అనుకుంటున్నారు. తదాస్తు వచ్చేస్తారు. సుధీర్ గారు, ఫ్యాన్స్ అందరూ బయటకు మిమ్మల్ని కలిసేటప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ జనాలందరూ కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మీరు ప్రిపేర్ అయిపోతారా? వీళ్ళు ఇది అడుగుతారు నేను ఆన్సర్ చెప్పాలి? అలా ఉండదు. అంటే ఒక 6 months బ్యాక్ దాకా మోస్ట్లీ బాగా చేస్తారు ఎన్ని అడిగే 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మేబీ రష్మి గారి గురించి నా గురించి అడిగేవారు. ఏం అడిగేవాళ్ళు? ఇప్పుడు ఏం అడిగేవారు? ఇద్దరు ఏమంటే నిజమేనా అండి అని చెప్పని అడిగారు అనమాట. ఏమండి ఇద్దరు మధ్య రిలేషన్ నిజమేనా అండి అని చెప్పని అడిగేవారు అనమాట. లేదండి అది ఆన్ స్క్రీన్ ఇదండి అని చాలాసార్లు ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు కలిసినా సరే అంటే దట్స్ వేర్ లైక్ ఐ మీన్ మేబీ వీఆర్ సక్సెస్ఫుల్. చెప్పిన తర్వాత కూడా జనాలు నమ్మించేలాగా ఆన్ స్క్రీన్ అంటే నమ్మేలాగా చేస్తున్నాము అని చెప్పనంటే సో దట్ వర్క్డ్ అవుట్ దట్ వెల్ యాక్చువల్లీ. డీలో జబర్దస్త్లో ఆల్మోస్ట్ 9 years కలిసి వర్క్ చేస్తాం. యా ఇప్పటికీ కలిసి వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 6 monthsలోని ఏమంటే మళ్ళీ ఎప్పుడు వస్తారండి అనేది క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారండి అని చెప్పని అనేది అందరూ అడుగుతారు. నాకు కూడా రావాలనే ఉంది, వెయిటింగ్ ఫర్ ద టైం. చూసారా ఫ్యాన్స్ అందరూ ఏం అడుగుతారో కూడా చెప్పి అమ్మ ఇప్పుడు వాళ్ళందరూ ఎంత తృప్తిగా ఉంటారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సుధీర్ గారు, ఇన్స్టాలో అంటే ఒక సూపర్ స్టార్కి ఎంత ఫ్యాన్ పేజెస్ ఉంటాయో మళ్ళీ సుడిగాలి సుధీర్కి అన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లో అయితే ఆల్మోస్ట్ మీ ఇద్దరివి ఎన్ని మస్ చేస్తారో, మీవి రష్మి గారివి వీడియోస్ మీరు ఎలా చూస్తారో కొన్ని మిస్ అవుతారో తెలియదు, పంపిస్తా ఉంటారు. అర్థం కాదు అసలు. డీ లేకపోయినా జబర్దస్త్ ఇప్పుడు లేకపోయినా కొంచెం గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ వదలట్లేదు మీ ఇద్దరిని. దే ఆర్ స్టిల్ లైక్ ఐ మీన్ మేకింగ్ దట్ కెమిస్ట్రీ అలైవ్. సో మీకు ఆ వీడియోస్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళంతా సోషల్ మీడియా ఇట్స్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. అది చూసినప్పుడల్లా మంచి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ రెండోది వీళ్ళు అసలు ఏమీ చేయలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళంతా టైం స్పెండ్ చేసి లైఫ్లోని ఇద్దరిని ఇలాగా మళ్ళీ వీడియోస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అది ఎక్కడో ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం ఏంటో తెలియదు. అది అంతమంది లవ్ పొందడం, అంతమంది సపోర్ట్, అంతమంది బ్లెస్సింగ్స్, అది ఏంటో తెలియదండి. ఆ మ్యాజిక్ ఇప్పటికీ నాకు అర్థం కాదు అది ఎందుకైంది, ఎలా రీసెంట్ టైంలో సుధీర్ గారు తను మీకోసం ఇచ్చే గిఫ్ట్లతో ఒక సాంగ్ చేశారు కదా,
ప్రతి ఒక్కరు అదే స్టేటస్, ప్రతి ఒక్కరు అదే స్టోరీస్. మా ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 15 వీడియోస్ టెలికాస్ట్ చేసి ఉంటాం మేము. ఓకే. ఆ ఫ్యాన్స్ చేసినవన్నీ కూడా మేము అది పెట్టి మీ ఇద్దరిది షార్ట్స్ మొత్తం వేస్తే మాకు కాపీ రైట్స్ పడతాయి కదా, ఆల్మోస్ట్ మా దాంట్లో ఒక 15 ప్లస్ ఫేస్బుక్, ఇన్స్టాల్ అవన్నీ మేము పెట్టాం. అసలు దానికి ఎంత మంది బిట్స్ 30 సెకండ్స్ బిట్స్ కట్ చేసి పెట్టారు. అంటే ఇప్పుడు షేర్ చేసుకోవాలి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా అది వచ్చి చెప్పాను. అన్ని గిఫ్ట్స్ ఇచ్చి ప్రపోజల్ సాంగ్ ఒకటి ఉంటుంది, మీరు చూసారా? అంటే ప్రతి ఒక్క అబ్బాయికి సమ్ క్వాలిటీస్ ఉంటాయి కదా. మీరు లాస్ట్ టైం కూడా ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అమ్మో మీరు బాగా గుర్తు పెట్టుకున్నారు. ముందు మీరు అడిగినప్పుడు కూడా ఇది ఉందండి, అలా అలా ఏం లేదు. అసలు బేసికల్లీ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అని అడగొచ్చు. చేసుకోకూడదు అనుకున్నోడికి మీరు ఎలాంటి క్వాలిటీస్ కావాలి. ఎంతమంది హార్ట్స్ బ్రేక్ చేస్తున్నారు తెలుసా మీరు? అదేంటండి పెళ్లి చేసుకోనంటారేంటి? అంటే ప్రస్తుతానికి అది లేదు మైండ్ లోని. సరే ప్రెసెంట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా మంచి మ్యాచ్ రావచ్చు, లేకపోతే మంచి అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చు, నచ్చొచ్చు, ప్రపోజల్ రావచ్చు, ఇంకా చేసుకోవాలన్న థాట్ మీకు కూడా వచ్చేయచ్చు ఫైనల్ గా. అలాంటప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ని మీరు పిక్ చేసుకుంటారు అమ్మాయి? అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మీరు అడిగినట్టే ఆ టైంకి ఏదన్నా క్వాలిటీస్ నచ్చి ఆ టైంకి, అంటే అరే ఇది ఇప్పుడు చూడలేదు ఈ క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి ఏదన్నా అనిపిస్తే వెంటనే మీకు ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తాను. మీకు ఈ క్వాలిటీస్ నచ్చి చేసుకుంటానండి అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తానండి. నాకు ప్రత్యేకంగా ఏమండి ఇది ఏమన్నా కారు అండి కొనుక్కోవడానికి ఎంత మైలేజ్ ఇస్తుంది, లేకపోతే పవర్ స్టీరింగ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడానికి ఏమో అండి. అది కాదు సుధీర్ గారు, అంటే అమ్మాయి ఇలా ఉండాలి కొన్ని. అదేనండి, కారు కొనుక్కోవాలనుకున్నోడికి అవన్నీ ఉంటాయి. జనరల్లీ చెప్తున్నా, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నోడికి ఏదన్నా ఈ క్వాలిటీ ఉండాలి, అరే అమ్మాయి ఈ క్వాలిటీ ఉండాలి. మాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారండి, అండర్స్టాండింగ్, లేకపోతే కూల్గా ఉండడం, హ్యాపీగా ఉండడం. మాక్సిమం ఏముంటుంది, ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మాక్సిమం అదే ఉంటుంది. అంటే అంతకు మించి ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి ఉండదు లైఫ్ అనేది. ఈ 35 years ఆఫ్ జర్నీలోనే అర్థమైంది మాట. ఇది మాత్రం ఎంత స్ట్రాంగ్ గా చెప్పారో సుధీర్ గారు. సో 35 years ఆఫ్ లైఫ్ లోనే ఏముంటది, మాక్సిమం మనకు కావాల్సింది ఒక మనిషి దగ్గర నుంచి అండర్స్టాండింగ్. yes so what is love? పేరెంట్స్ అండ్ చైల్డ్, that's a pure love, what I feel. 100% అండి. అంటే పర్సనల్ లైఫ్ లో ఒక లవ్ గురించి ఏం చెప్తారు? పర్సనల్ లైఫ్ అంటే మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, that's what love is, because they don't expect anything but still they love me. ఆన్సర్ ఇవ్వట్లేదు, కంటెంట్ లాగుదామన్నా మీరు కంటెంట్. లవ్ అంటే అంతే కదా, ఇప్పుడు పేరెంట్స్ చైల్డ్కునేది అది లవ్, ప్రాపర్ లవ్ అనేది. అంటే నాకు అనిపించేది అది కాకుండా ఇంకా నాకు లవ్ అనేది అరే ఇదిరా లవ్ అని నాకు అనిపించింది ఎప్పుడు అని చెప్పానంటే, ఇంతమంది జనాలందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నా దగ్గర నుంచి జస్ట్ నాకు నవ్విస్తే చాలన్నా అని చెప్పానని. అది కూడా ఒక్కోసారి ఏదన్నా ఒక షో సరిగ్గా లేకపోయినా సరే, సరిగ్గా ఆ షో ఎపిసోడ్లో నేను చేయకపోయినా సరే, స్టిల్ దే విల్ షవర్ దేర్ లవ్. సో దట్స్ ద ప్యూర్ లవ్, what I feel. Life 35 years చెప్పారు కదా. What is life in the sense, like I mean being happy and making everyone around you happy, maximum happy గా ఉంచడం అందరినీ, అంతే, అదే లైఫ్. that's it, that's yes. అంటే మెంటాలిటీస్ మారిపోతాయి. అంత ముందు అంటే ఇంకేదన్నా చెప్పేవాడేమో, ఏమంటే మంచి సక్సెస్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా సాధించాలి అది ఇదని. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండి ఒక 10 మందిని హ్యాపీగా ఉంచడం. బ్రేకప్ వాట్ ఈస్ బ్రేకప్ గురించి ఏం చెప్తారు? ఇస్ ఎ ఛాన్స్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. చాలా పెద్ద వర్డ్ అండి ఇది. బ్రేకప్ ఈస్ లైక్, I mean something like that is a very good chance to get successful in life. Don't get depressed when you are facing such kind of breakups.